వెల్కమ్ టు ఫుడ్ రెసిపీ వరల్డ్. ఈ రోజు మనం ఫుడ్ రెసిపీ వరల్డ్ లో బొమ్మిడాయిల ఇగురు ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా బొమ్మిడాయిల్ని ఉప్పు, పసుపు, కారం వేసి 3 నుంచి 4 గంటల సేపు మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత ఇగురు కోసం వెడల్పాటి పాన్ తీసుకొని అందులో 3 నుంచి 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి అవి చిటపటలాడాక 2 రెమ్మలు కరేపాకు, వేసి ఇంకా సన్నగా తరిగిన 3 లేదా 4 ఉల్లిపాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగాక అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా 4 లేదా 5 చీలికలుగా చేసుకున్న పచ్చిమిరపకాయలని కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాక అందులో ముక్కలుగా చేసుకున్న టమోటాలను కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా వేగేదాని కోసం కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. టమోటా వేసేదానికంటే ముందుగా ఉల్లిపాయలు బాగా వేగితే గ్రేవీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది బొమ్మిడాయిల ఇగురు కాబట్టి ఇందులో చింతపండు పులుసు వేసుకోము. పులుపు ఇష్టపడే వాళ్ళు కొద్దిగా చింతపండు పులుసు కానీ లేదా నిమ్మరసం కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు టమోటా ముక్కల్ని వేసి టమోటాలు ఇంకా ఆనియన్స్ వేగాక అందులో 3 నుంచి 4 గంటల సేపు ఉప్పు, పసుపు, కారంలో నానబెట్టుకున్న బొమ్మిడాయిల చేపల్ని వేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలి. చేపల కూర చేసుకునేటప్పుడు వాటిని కలపడం చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే చేప ముక్కలు విరిగిపోయే అవకాశం ఉంటుంది లేదా చిదురు అవ్వచ్చు. ఇప్పుడు 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, ఇంకా 1 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా పసుపు, ఇంకా గ్రేవీకి కావలసిన ఉప్పు. చేపల కోసం మనం ముందుగా కారం, ఉప్పు వేసేసుకున్నాము. ఇప్పుడు గ్రేవీకి కావలసిన కారం, ఉప్పు మాత్రమే వేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 గ్లాసు లేదా 1 గ్లాస్ నీరు పోసుకొని దీన్ని కలుపుకొని మీడియం హీట్లో 10 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. చేపలు ఉడికాక ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని దాన్ని బాగా కలిపి మరో 10 నుంచి 15 నిమిషాల సేపు సన్నని సెగ మీద ఉడికించుకోవాలి. చేపల కూర ఏదైనా సన్నని సెగ మీద 10 నుంచి 15 నిమిషాల సేపు చివరగా ఉడికితే చేపల కూర చాలా రుచిగా ఉంటుంది. బొమ్మిడాయిల ఇగురు బాగా ఉడికి నూనె బాగా పైకి తేలింది. దీనికోసం చివరగా మరికొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. మరిన్ని వంటల కోసం ఫుడ్ రెసిపీ వరల్డ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా foodrecipeworld.com సైట్ను సందర్శించండి.